గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో వార్ 2 సినిమా ఎలా ఉంది, ఎలా అనిపించింది? మనం మార్నింగ్ నుంచి ఫ్యాన్స్ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకుంటున్నాం, ఇంకా కొంతమంది క్రిటిక్స్ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకుంటున్నాం. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. సో మరి వార్ 2 మూవీ ఆయనకి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా అనిపించింది వార్ 2? జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, హృతిక్ రోషన్ వాళ్ళ కాంబినేషన్ ఎట్లా అనిపించింది? అంటే పర్ఫార్మెన్స్ల పరంగా చూస్తే చాలా బాగున్నట్టే సినిమా. అంటే హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ గురించి, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇద్దరు ది బెస్ట్ పర్ఫార్మర్స్ కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరు కూడా ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యారని మనం చెప్పచ్చు. ఓకే, కానీ అంటే వార్ 2నే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి ఎందుకు పిక్ చేసుకున్నారు? లేదు అంటే అయాన్ ముఖర్జీనే కావాలని చెప్పి ఎన్టీఆర్ని ఈ రోల్కి పర్ఫెక్ట్ అని తీసుకున్నారా? ఏమనిపించింది? అంటే ఈ మధ్యకాలంలో చూస్తే మనం సౌత్ మార్కెట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా, బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు కూడా ట్రై చేస్తుండని మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ సినిమాలతో అసోసియేట్ అవ్వడం ద్వారా ఇక్కడ పాపులారిటీ కానీ ఫెమిలియారిటీ కానీ సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన కూలీ సినిమాలో అమీర్ ఖాన్ చేయడం వెనకాల కూడా అటువంటిదే. అంతకుముందు గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్ చేసిన ఇలాగా. అయితే ఎన్టీఆర్ కూడా బాలీవుడ్లో తన మార్కెట్ని పెంచుకోవడం కోసం ఇది ఒక మంచి వెహికల్ లాగా ఉంటుందని చెప్పి ఆయన భావించి ఉండొచ్చు. పైగా అంటే ఒక బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు, ఆల్రెడీ అంతకుముందు చేసిన సినిమాలతోటి బాగా ప్రూవ్ చేసుకున్నటువంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఎవరైనా సరే, అది కూడా హృతిక్ రోషన్, వీళ్ళతోటి స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ లేదంటే ఈ ప్రొడక్షన్ హౌస్లో యాక్ట్ చేయడానికి కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. అలాగా ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపించి ఉండొచ్చు. ఏదైతే ఎన్టీఆర్ ఏ పర్పస్ తోటి అయితే ఈ సినిమా చేశాడో ఆ పర్పస్ నెరవేరిందనే మనం చెప్పవచ్చు. అక్కడ బాలీవుడ్లో నార్త్లో కూడా తను అంటే ఆల్రెడీ RRRలో అయినప్పటికి కూడా అది ఎక్కువగా రాజమౌళి బ్రాండ్ తోటి అయిన ఇది కాబట్టి ఈ సినిమాతోటి తనకంటూ ఒక ఇంకా ఎక్కువ ఏదైతే RRRతో వచ్చిన గుర్తింపుని ఇంకాస్త పెంచుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఈ సినిమా చేశాడో ఆ ప్రయత్నం నెరవేరినట్టే మనం చెప్పవచ్చు. ఓకే, అయితే వార్ 2 విషయానికి వస్తే ఏంటి అసలు స్టోరీ ఏంటి? అసలు స్టోరీలో వీళ్ళ క్యారెక్టర్లు ఏంటి? ఎవరు హీరో, ఎవరు విలన్, అంటే ఎవరు బ్యాడ్? ఇదంతా ఏదో ఇప్పుడు స్పై యూనివర్స్ అని, ఈ మధ్య సినిమాటిక్ యూనివర్స్ అని ఒక ఇడియాటిక్ ఇది నడుస్తూ ఉంది. ఇది సంబంధం లేకుండా రకరకాల లేయర్లు సినిమాలో మల్టీ లేయర్స్ పెట్టేయడం, సినిమాతో సంబంధం లేని ట్విస్టులు, తర్వాత అది ఏం ఉండదు ఆ క్షణంలో లేదంటే ఆ సీన్లో పండించడం కోసం అని చెప్పి ట్విస్టులు పెట్టడం, ఇటువంటివి పెడుతున్నారు. అలాగే ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్, బ్రీత్ టేకింగ్ విజువల్స్ అంటాను చూడు, అలాగా యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అవి మినహాయిస్తే కథ పెద్దగా ఏమి ఉండదు. అంటే ఇద్దరు బాల నేరస్తులు అనుకోకుండా ఒక ఆఫీసర్ దృష్టిలో పడి రా అనే సంస్థలో జాయిన్ అవ్వడం, తర్వాత ఇద్దరు ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారడం, తర్వాత ఇలా చెప్పాను కదా ఇందాక, పిచ్చి పిచ్చి ట్విస్టులన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. కొద్దిసేపు దేశభక్తి అంటాడు, కొద్దిసేపు ఏమో స్వార్థం కోసం చేసినట్టు ఉంటుంది. తను ఎవరైతే చేరదీశారో ఆ చేరదీసినటువంటి వ్యక్తినే ఇద్దరు హీరోల్లో కూడా చంపేయడం, అంటే ఇలా మనం రివీల్ చేయకూడదు కాబట్టి అలా ఉంటాయి. అయితే ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నాకు గుర్తు వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్టీఆర్ మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో కూడా స్పెషల్గా అప్పీల్ చేశాడు. ఇందులో దయచేసి ఈ ట్విస్ట్ని మీరు రివీల్ చేయకండి, మీ తర్వాత చూసే వాళ్ళ దీన్ని మీరు పాడు చేయకండి వాచింగ్ ఎక్స్పీరియన్స్ని అని చెప్పి కానీ మనం బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఎన్టీఆర్ అంతకన్నా అప్పీల్ చేశాడు. దాని గురించి ఒక స్పెషల్గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఈ స్పాయిలర్స్ ఉంటాయి వాటిని రివీల్ చేయకండి అని చెప్పి. ఏమున్నాయి అందులో ట్విస్ట్ అనిపిస్తాయి, చిన్న చిన్న ట్విస్టులు తప్ప మేజర్గా మనం ఎవరైనా నెక్స్ట్ సినిమాకి వెళ్ళాలనుకుంటే వాళ్ళని సరదాగా ఆ ట్విస్ట్ చెప్పేస్తే వాళ్ళగా ఇది పోద్దనేంత ఏం ట్విస్టులు లేవు. సో కథ పరంగా చూస్తే అంటే ఎప్పుడు కూడా కథ పెద్దగా లేకపోయినా కూడా కథనం ఎంత బాగుందనే దాని మీద ఒక సినిమా విజయం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఇందులో కథగా కూడా అంటే ఏదైతే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందో అది కూడా లెంగ్దీ అనిపిస్తుంది, అంత ఎఫెక్టివ్గా ఉన్నట్టు మనకి అనిపించదు. ఓకే, సో మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. అలాగే ఇందాక నేను చెప్పాను కదా, కొన్ని చీజింగ్ సీన్స్ అసలు ఒక రేంజ్లో ఉంటాయి. మనకి బ్రీత్ టేకింగ్ విజువల్స్ అంటారు కదా, అలాగా ఉంటాయి.
కానీ మ్యూజిక్ పరంగా సాంగ్స్ పరంగా మనకు తర్వాత గుర్తుండే అంత సాంగ్స్ లేవు. పర్టికులర్గా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సాంగ్ అది ఒక RRRలో నాటు సాంగ్ రేంజ్లో, ఎందుకంటే ఇద్దరు ది బెస్ట్ డాన్సర్స్ కదా, ఆ రేంజ్లో ఉంటుందని అనుకుంటే అలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు ఆ సాంగ్ వరకు. ఏది సింపుల్గా తేల్చేసినట్టు ఉంటుంది, దానికి ఎందుకు ఇంత హైప్ ఇచ్చారా అనిపిస్తుంది. అంటే ట్యూను మనకి పెద్దగా గుర్తుండిపోయే ట్యూన్ కాదు. ఇద్దరు ది బెస్ట్ డాన్సర్స్ కూడా వాళ్ళు డ్యాన్స్ చేయడానికి అక్కడ మూమెంట్స్ అంత సిగ్నేచర్ మూమెంట్స్ కానీ వైరల్ అయ్యే ఇది కానీ ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ఈ సాంగ్ పిక్చరైజేషన్ అనుకున్నప్పుడు హృతిక్ రోషన్కి సర్జరీ జరిగింది, లెగ్ ఏదో ఫ్రాక్చర్ అవ్వడం వల్ల అన్నారు. దానివల్ల మళ్ళీ అంటే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ డామినేట్ చేసిన బాగుండదని చేయలేదా ఏంటో తెలియదు, కానీ సింపుల్గా ఉంటాయి. అది కొంచెం ఒక లెట్ డౌన్ పాయింట్ లాంటిది అన్నమాట. ఓకే, కియారా అద్వానీ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? కియారా అద్వానీ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. అంటే ఏదైతే ఆ బికినీ సీన్ అని దాన్ని కట్ చేశారు సెన్సార్లని చెప్పి కుర్రాళ్ళందరూ ఎక్కువగా ఏగర్గా వెయిట్ చేస్తే మాత్రం వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు. నిజాన్ని బికినీ సీన్లో కంటే కూడా మిగతా సీన్స్లోనే చాలా అందంగా చాలా ఇదిగా అనిపిస్తుంది. బట్ తన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ వరకు తను పూర్తి న్యాయం చేసిందని మనం చెప్పచ్చు. ఓకే, అంటే టోటల్గా ఇక్కడ నాగవంశీ గారు చెప్పినట్టు హృతిక్ రోషన్ని తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చినట్టుందా, లేదంటే ఎన్టీఆర్ని బాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకెళ్ళినట్టు అనిపించింది? రెండు అంటే ఆల్రెడీ యాక్చువల్గా వారు సినిమా మన తెలుగులో కూడా బాగానే ఆడింది అప్పుడు. హృతిక్ రోషన్ అనేవాడు మన తెలుగు ఆడియన్స్కి తెలుసు, అలాగే బాలీవుడ్లో కూడా ఎన్టీఆర్ తెలిసినట్టే కదా మన తెలుగు సినిమాలను అక్కడ డబ్బింగ్ చేయడం ద్వారా కానీ RRR సినిమా వల్ల కానీ దేవరాల కానీ. కాబట్టి ఇద్దరికి ఈ హృతిక్ రోషన్కి ఇక్కడ సౌత్లో అడ్వాంటేజ్ అయ్యేలాగా, ఎన్టీఆర్కి అక్కడ నార్త్లో అడ్వాంటేజ్ అయ్యేలాగా ప్లాన్ చేశారు. ఆ పర్పస్ అయితే నెరవేరుతుంది. కానీ వార్ సినిమాతో కంపేర్ చేస్తే వార్ 2 అనేది అంటే డైరెక్టర్ కూడా వేరే. ఆ వార్ సినిమా సిద్ధార్థ్ ఆనంద్, ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ. కానీ డైరెక్టర్స్ పరంగా కంపేర్ చేస్తే ఇప్పుడు ఎందుకంటే దీనికి ఫ్రాంచైజీగా వచ్చిన సినిమా కాబట్టి కంపేర్ చేస్తే మాత్రం తేలిపోద్ది ఈ సినిమా. వారితో కంపేర్ చేస్తే ఇది మార్కులు తక్కువే పడతాయి దీనికి. ఓకే, అంటే స్పై యూనివర్స్ అనేసరికి దేశభక్తి కూడా ఉంటుంది, ఆ ఎమోషనల్ సీన్స్ కూడా కొంచెం బాగా ప్లాన్ చేసుకుంటే బాగా వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు కొన్ని సినిమాలు అది ప్రూవ్ చేసినాయి, ఇక్కడ అది ఎక్కడా కూడా కనిపించలేదు, అది అసలు బాగా మైనస్ అయింది. అంటే పర్టికులర్గా ఏదో ఒక పాయింట్ కాకుండా మనం చూస్తే ఆ స్క్రీన్ మీద చాలా దేశాలు వచ్చేస్తుంటాయి. పాకిస్తాన్, చైనా, మలేషియా, సింగపూర్, ఇలా ఇన్ని దేశాలు వచ్చేస్తే ఇన్ని దేశాల వాళ్ళ నుంచి వచ్చి మన ఇండియాని దెబ్బతీయడం కోసం చేసే ప్రయత్నాలని హీరోలు దాన్ని తిప్పికొట్టడం అనే పాయింట్ లాగా ఉంటుంది. ఆ హీరో క్యారెక్టరైజేషన్స్లో మళ్ళీ కన్ఫ్యూజన్. ఒకసారి దేశభక్తి మన దేశం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒకటి ఉంటుంది, దేశాన్ని రక్షించడం కోసం ముఖ్యంగా ప్రధానమంత్రిని లేపేయాలనే ఒక దీంతో కుట్ర జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసినట్టు ఉంటుంది. కానీ ఏంటంటే ఒకసారి హృతిక్ రోషన్ విలన్ లాగా అనిపిస్తాడు, ఇంకోసారి ఎన్టీఆర్ విలన్ లాగా అనిపిస్తాడు. అది మన అనిల్ కపూర్ క్యారెక్టర్తో కూడా చెప్పిస్తాడు, అంటే జస్టిఫికేషన్ లాగా. ఈ స్పై యూనివర్స్ అంటే అంతే, ఒకసారి హీరో విలన్ లాగా కనిపిస్తాడు, విలన్ హీరోలాగా కనిపిస్తాడు అనేదో ఆ జస్టిఫికేషన్ లాగా చేస్తాడు. కానీ జనరల్ ఆడియన్స్కి ఇన్ని లేయర్స్ ఇన్ని ట్విస్టులు అవసరం లేదు కదా. ఇప్పుడు మన రాజమౌళి సినిమాలు కానీ అంతకుముందు సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఏం చూసినా కూడా ఏదో ఒక సినిమాలో వర్కౌట్ అయిందని చెప్పి ప్రతి సినిమాలో కూడా ఎక్కువ లేయర్లు అవి పెట్టేసి అదేదో ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే లాగా అనుకుంటే ఎక్కువసార్లు కన్ఫ్యూజ్ చేయాలి ప్రయత్నం చేస్తే ఆడియన్స్కి చిరాకు వస్తుంది. నార్మల్ ఆడియన్స్కి అర్థం అంతే కదా. ఫస్ట్ హాఫ్ అంతా చూసుకుంటే మనం ఒక కంట్రీ పేరు పడుతుంటుంది, ఒక సీన్ వస్తుంటుంది, నెక్స్ట్ వేరే కంట్రీ పేరు పడుతుంది, వెంటనే సీన్లు కంట్రీ చేంజ్ అవుతుంటుంది, తర్వాత ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. సో ఇట్లా వెళ్తూ అంటే ఇప్పుడు ఫైట్స్లో కొన్ని అడ్వెంచరస్ సీన్స్లో లాజిక్స్ లేకపోయినా కూడా మనం దాన్ని ఓకే చేసేస్తాం, యాక్సెప్ట్ చేసేస్తాం. ఫైట్స్ వరకు దానికి మనం లాజిక్స్ వెతకం. కానీ అన్ని చోట్ల కూడా ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకి. సో టోటల్గా మొత్తానికి ఈ వార్ 2 ఎన్టీఆర్ ఫ్యాన్స్కైనా నచ్చుతుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నచ్చుతుంది. అంటే ఏదైతే ఎన్టీఆర్ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాల్ ఎగరేసి మరి ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని చెప్పాడు కదా, అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ని మాత్రం ఖచ్చితంగా అలరిస్తుంది. అంటే పర్టికులర్ నేను కూడా ఏమనుకున్నానంటే ఇప్పుడు హృతిక్ రోషన్ పర్సనాలిటీ కానీ అతను బేసిక్గా మంచి పర్ఫార్మర్. అతని ముందు అంటే ఎన్టీఆర్ కూడా ఎంత పెద్ద పర్ఫార్మెన్స్ అది ఉన్నా కూడా పర్సనాలిటీ పరంగా కొంత ఇది ఉంటుంది కదా,
అలాగా ఏదైనా ఒక సీన్లో తేలిపోతాడా ఏంటి అని ఎవరైనా అనుకుంటారు. నేను కూడా అనుకున్నా, కానీ అది జరగలేదు. ఎన్టీఆర్ ఎక్కడ కూడా తగ్గలేదు. హోరాహోరీగా ఉంటుంది నటన, పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. ఆ రకంగా చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ లాంటి సినిమా. జనరల్ ఆడియన్స్కి పెద్దగా ఎక్కకపోవచ్చు. పర్టికులర్ అంటే యాక్షన్ లవర్స్కి ఇది నచ్చే సినిమా, స్ట్రిక్ట్లీ ఫర్ యాక్షన్ లవర్స్. ఫ్యామిలీ ఆడియన్స్కి పెద్దగా ఎక్కే సినిమా కాదని మనం చెప్పచ్చు. ఓకే. సో అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? మనం 3 ఇవ్వచ్చు, 3/5 ఇవ్వచ్చు. ఓకే. అంటే పర్ఫార్మెన్స్లకు కానీ, విజువల్స్కి కానీ, చేజింగ్ సీన్స్కి కానీ, వీటన్నిటికీ మనం ఓవరాల్గా 3/5 రేటింగ్ ఇవ్వచ్చు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.